వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాల్టి నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆమె ఆమోదముద్ర వేయడంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. నేటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ చట్టంపై ఇప్పటివరకు 15 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 16న విచారణ జరపనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేవియట్ను దాఖలు చేస్తుంది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ ఆందోళనతో రగిలిపోతోంది. వీధుల్లోకి భారీగా చేరుకున్న ఆందోళనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రాళ్లు రువ్విన ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు జంగీపూర్లోనూ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులు రాళ్లు రువ్వారు. జంగీపూర్లో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. నూతన వక్ఫ్ చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదముద్ర వేశారు. ఇవాల్టి నుంచి కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ నిరసనలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు. ముర్షిదాబాద్, జంగీపూర్లో రాళ్లు రువ్విన నిరసనకారులు ముర్షిదాబాద్లో పలు వాహనాలకు నిప్పు పెట్టారు.